తెలంగాణను పరిపాలించిన రాజ్యవంశాల వరుస క్రమం. శాతవాహనులు క్రీస్తుపూర్వం 220 నుండి క్రీస్తు శకం 225 వరకు పరిపాలించారు. వంశస్థాపకుడు శ్రీముఖుడు. అధికార భాష ప్రాకృతం. రాజ్య లాంఛనం సూర్యుడు. మతం వైదిక మతం. రాజధానులు కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. గొప్ప రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈక్ష్వాకులు వీరు క్రీస్తు శకం 220 నుండి 300 వరకు పరిపాలించారు. వంశస్థాపకుడు శ్రీశాంతమూలుడు. రాజధాని విజయపురి. రాజభాష ప్రాకృతం. రాజలాంఛనం సింహం. మతం వైదికం, బౌద్ధ, శైవమతం. ప్రసిద్ధ శిల్పం మాంధాత శిల్పం. గొప్పవాడు వీరపురుష దత్తుడు. మూడోది విష్ణుకుండినులు. క్రీస్తు శకం 358 నుండి 569 వరకు పరిపాలించారు. వంశస్థాపకుడు ఇంద్రవర్మ. మతం వైదిక మతం. రాజభాష సంస్కృతం. రాజలాంఛనం పంజా ఎత్తిన సింహం. రాజధానులు ఇంద్రపాలనగరం, అమరాపురం, కీసర. శిల్పకళ గుహలయలు. గొప్పవాడు రెండవ మాధవవర్మ. వేములవాడ చాళుక్యులు క్రీస్తు శకం 750 నుండి 973 వరకు పరిపాలించారు. స్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు. గొప్పవాడు రెండవ అరికేసరి. రాజధాని బోధన్, వేములవాడ. ఇంకా మిగిలిన కాకతీయులు, నాయకులు మరియు కుతుబ్షాయిలు, ఆసఫ్జాయిలు వీరి యొక్క బేసిక్స్ అనేటివి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.